ఎవ్రీవన్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చాను. చిన్న వర్క్ వల్ల నేను కొన్ని వీడియోస్ చేయలేకపోయాను. ప్రజెంట్ చాలామంది కామెంట్ సెక్షన్లో మనకు ఓలా కమిషన్ ఎలా ఉంది, ఊబర్ కమిషన్ ఎలా ఉంది చెప్పండి అని అంటారు. నేను మీకు ప్రజెంట్ వీడియో కాకుండా ఫ్యూచర్ మనం పాస్ట్లో కొట్టే బుకింగ్స్ ఉంటాయి కదా, పాత బుకింగ్లు, అందులో మీకు కమిషన్ ఎంత వెళ్ళింది అవి ఏంది చూపిస్తాను. దాన్ని బట్టి డిసైడ్ చేసుకోండి. రెండోది ఏంటంటే అందరూ సొంత క్యాబ్లు కొనికి ట్రై చేస్తున్నారు బ్రో. కొనకండి. ఈ రోజుల్లో బిజినెస్ లేదు, చాలా క్యాబ్లు అయిపోయినాయి రోడ్డు మీద. ఆల్మోస్ట్ నేను ఎంతసేపు అయింది, 3:30కి ఆన్ చేశాను. ఒక బుకింగ్ వచ్చింది, అది ఎయిర్పోర్టు. ఇప్పటివరకు బుకింగ్ లేదు. బుకింగ్ కోసం వెయిట్ చేసి కళ్ళు ఇలా అయిపోతుంది. అంటే రెగ్యులర్ ఇట్లుంటుందని చెప్పలేను. ఒక 1 month 2 months ఉంటుంది. ఆ 2 months తట్టుకునే శక్తి మనకు ఉండాలి. ఏదైనా డైరెక్ట్ చెప్పాలంటే ఉన్నది ఉగాది లేదు శివరాత్రి అన్నట్టు చూసిన సామెత, అలా ఉంది పొజిషన్ ప్రజెంట్. వినాయక చవితి అయిపోయినాక బుకింగ్లు రావు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వచ్చినా తక్కువ, ఓన్లీ ఎంగేజ్మెంట్లో బుకింగ్లు ఇస్తాడు. చలో మనం వీడియోలకైతే వెళ్ళిపోదాం. మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఓలా కమిషన్ తీసుకుంటే ఊబర్ ఎంత తీసుకుంటుంది అని మీ 2 వీడియోలు కంపేర్ చేసి చూపిస్తాను. లెట్స్ గో. మనం బ్యాక్ టు వీడియోకి వచ్చాం. ఇది వచ్చేసి 390. బట్ నాకు ప్రాపర్గా తెలీదు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో. నేనైతే వీడియోలో క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను మీకు. అంటే నేను వాడు తీసుకున్న దానికి ఎంత పర్సెంటేజ్ కట్ చేస్తున్నాడు ఏందని చూపించడానికి చూపెడుతున్నా. ఏదన్నా మీకు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, నేను చేసింది కరెక్టా తప్పని. ప్రజెంట్ వచ్చే ఆపరేటర్ బిల్లు 390. వాడు తీసుకుంది ఎంత మనకు 70.96. అంటే దీంట్లో ఉన్నదో చూద్దాం. ఓన్లీ 70.96 ఉంది కదా, ఇంటూ 70.96 divided by 70.96. ఇది వచ్చేసి 27 తప్పు వస్తుంది కదా. ఇది వచ్చేసి మనం ఇప్పుడు పర్సంటేజ్ ఎలా కూడా తెలీదు, బట్ నేనైతే ఇలా చూశాను. 18.2% ఇది తీసుకుంటుండు ఓలా కమిషన్. థర్డ్ పార్టీ వచ్చేసి మనకు 390 పర్సంటేజ్ 36.81, ఆల్మోస్ట్ 14%. ఇది 14% ఉండదు, 10%. ఎందుకంటే ఇది 14% ఎందుకు వచ్చిందంటే మనకి ఇట్లా థర్డ్ పార్టీ ఇస్తుంది కదా, దాంట్లో ఇన్సూరెన్స్ 10 రూపీస్ ఉంది. ఇన్సూరెన్స్ 10 రూపీస్ ఉండడం వల్ల మనకి ఇది 10% పడుతుంది, 10.4 అట్లా పడుతుంది. ఆల్మోస్ట్ మనకు ఇది 10%, అది 18 అంటే 28-30% ఆల్మోస్ట్ కమిషన్ తీసుకుంటారు ఈచ్ ట్రిప్. అండ్ మనకు ఇంకో ట్రిప్లో కూడా చూద్దాం. ఇది ఒక దాంట్లో. అండ్ మనం ఈ వీక్లో అయితే ఏం కొట్టలేము, వెహికల్ తీయలే కాబట్టి. రైట్, ఇప్పుడు దీంట్లో చూద్దాం. 123.4, 1 2 3 4. మనం ఇది కూడా చూడండి, 18.5 తీసుకున్నాడు. 229 ఉంది, మనం 228 రూపీస్ ఇచ్చినట్టు. ఇప్పుడు 820.6 కొడతాం. దూరపల్లి వేస్తున్నాడు. ఇది వచ్చేసి 18.6 వచ్చింది. ఇప్పుడు దీంట్లో చూడండి, కరెక్ట్ మనకు తెలుస్తుంది. దీంట్లో మనకు థర్డ్ పార్టీ అయితే ఏం లేదు, ఇన్సూరెన్స్. 123 డివైడ్ బై 88.96. $10.97. దీనికి 10.97 తీసుకుంటుండు పర్సంటేజ్. ఆల్మోస్ట్ 30%, ఎట్లా చూసినా 30% వస్తుంది కంపల్సరీ. మీకు దీనికన్నా ఎక్కువ తీసుకోడు. ఊబర్లోకి వెళ్దాం ఇప్పుడు. ప్రజెంట్ ఊబర్లో వచ్చేసి మనం యాక్చువల్లీ నిన్న ఒక ట్రిప్ కొట్టాము, నిన్న డేట్లో. ఊబర్ 349 రూపీస్ బిల్లు వచ్చింది. ఊర్లో అయితే డైరెక్ట్ ఇస్తాడు మ్యాక్సిమం, ఏదానికి ఎంత కట్ అయిందని. ఇది ప్రమోషన్ కోడ్, ఇది మనకు అవసరం లేదు. ట్యాక్సెస్ 17 రూపాయలు, 11 రూపాయలు, అంటే 28 రూపాయలు తీసుకున్నాడు ట్యాక్సెస్లల్లో. మరి దీంట్లో 2 ట్యాక్స్లు ఏంది అర్థం కాదు. ఊబర్ ఫీస్ 62 రూపాయలు. దీన్ని బట్టి 349 62.19, 21%.
ఏదనంటే ఊబరు బిలో 20 అంటారు కదా, 21% తీసుకున్నాడు చూడండి ఈ దీంట్లో. ఇంకో ట్రిప్ చెప్తున్నాడు బుకింగ్. చలో కస్టమర్ ఇంపార్టెంట్, తర్వాత బుక్. దీంట్లో 38 రూపీలు అయింది. డీటెయిల్స్ 4 రూపాయలు చూడండి. వీనికి చెప్పండి, కస్టమర్కి ఏమో తక్కువ ఇచ్చాడు. దీంట్లో ఏంది చూడండి 15 338 ఇది బుకింగ్. కమిషన్ ఇవ్వలేడు, కస్టమర్స్లో 360. మన కమిషన్ తీసుకోలేడు, కొన్నిసార్లు తీసుకో, దానివల్ల అంతమించి ఓవర్ అని చెప్పి చూడండి 4 రూపీస్ అని తీసుకున్నాడు. మనకు కలెక్ట్ ఎంత ఈ ట్రిప్లో 3 మనకు 338 30 రూపీస్ జిఎస్టీ ఎట్లా కలిపి అంతే. 20 రూపీస్ బ్యాలెన్స్. 62 రూపాయలల్లో మనం తీసుకుంది 10 జిఎస్టీ. 10 జిఎస్టీ తీసుకోండి. 6%. మొత్తం మీద ఓవరాల్ 10% డిస్కౌంట్ ఈ ట్రిప్లో. చూడండి మ్యాక్సిమం అయితే ఊబర్ సేమ్. ఏదైనా ఊబర్ ఏంటంటే బిల్లు తక్కువ ఇచ్చేసి తక్కువ కమిషన్ తీసుకొస్తాడు. ఊబర్ ఇలా అయితే మీకు బిల్లు ఎక్కువ ఇస్తాడు, కమిషన్ కూడా తీసుకుంటాడు పర్సంటేజ్. బెటర్ మీకు ఏదనిపిస్తుందో చూడండి. రెండోది ఏంటంటే ఇప్పుడు నేను చేసిన క్యాలిక్యులేటర్ కరెక్టా కాదని నాకు కూడా తెలియదు, ఎందుకంటే రెగ్యులర్గా డ్యూటీ చేసుకుంటా నాకు అది ఎట్లా ఉన్నా మనకు బుకింగ్ ఇస్తున్నాడు, కమిషన్ తీసుకున్నాడు, కామన్. మనం దాన్ని ఏం చేయలేము, ఇంత ఆర్గ్యుమెంట్ చేసినా వేస్టే. ఏది చేసినా మనకు వచ్చిన బుకింగ్ చేసుకోవడం తప్ప ఆప్షన్ లేదు. మీకు ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ మాత్రం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ మాత్రం చేయండి. రెండోది ఇప్పుడు నేను చేసిన లెక్క కరెక్టా కాదో తెలియదు, ఒకవేళ మీకు తెలిసి అయితే అయిపోయింది ప్రజెంట్. నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం ఓలా ఊబర్లో కారు కొన్న తర్వాత ఎంత సంపాదించాము, ఏం చేసామని ఒక వీడియో వస్తుంది చూడండి. కొంచెం ఫన్నీగా తీసుకోండి ఆ వీడియోని, ఎందుకంటే వీడియో తమిళ్లో మాత్రం ఒక రేంజ్లో పెడదాం అనుకుంటున్నా. మీకు నేను వీడియో చేయాలి అనుకుంటే కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎంత సంపాదించింది చెప్పడానికి. లక్షలు వచ్చినాయి, 1000 వచ్చినాయి, అప్పులైనా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.